హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. హల్లెలూయా. మరొక మధ్యాహ్నం మరొక హెచ్చరికతో మీద రావడానికి ప్రవచించిన అవకాశాలు బట్టి ఆయనకే స్తుతులు చెల్లిస్తున్నాం. రండి రండి రండి, ఒక హెచ్చరికను విందాం. మన బ్రతుకులు జాగ్రత్తగా చూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. కొత్త సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు వందనములు నాయన, వందనములు తండ్రి. 3వ రోజుకి మమ్మల్ని రప్పించాం. 365 రోజులు మా ముందున్నవని నిర్లక్ష్యంగా ఉండక ప్రతి రోజును ప్రతి క్షణమును మేము సద్వినియోగపరుచుకుంటూ సహాయం ఇచ్చాం. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది కొత్త సంవత్సరం అయిపోయినట్టే ఉందనుకుంటా కదండి. బతుకు మామూలే అయిపోయిందండి, మళ్ళీ అంతా మామూలే అంటున్నారా? లేకపోతే ఈ విలువైన నూతన సంవత్సరం ప్రభు ఇచ్చాడన్న కృతజ్ఞత కలిగి ఉంటున్నారా? అప్పుడే 3వ రోజులోనికి వచ్చేసామండి. ఈ 3 రోజుల్లో ఏం చేశారు? ఏమైనా సాధించారా? మీకు ఉపయోగకరమైనవి, మీ ఇంటి వారికి ఉపయోగకరమైనవి, దేవుణ్ణి మహిమపరిచేవి, లోకానికి ప్రయోజనకరమైనవి ఏమన్నా చేయగలిగారా? ఎంత సమయం వృధాపరుచుకుంటున్నామండి మనం. కళ్ళు మూసుకొని తెలిస్తే గడియార బుల్లులు తిరిగిపోతున్నాయి కదా. ఏదైనా రోజులో సాధిద్దాం. అసలు దేవుడు ఎంత గొప్ప నిర్మాణకుడండి. 6 రోజుల్లో సృష్టి అంతా ముగించాడు. ఏ రోజునే మనుషుని కూడా సిద్ధపరిచాడు కదా. ఆ దేవుని బిడ్డలమైతే మనం కూడా మన తక్కువ సమయంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా దేవుడిని మహిమపరిచే అనేకులకు ఆశీర్వాదకరమైన కార్యాలు మనం సాధించగలుగుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోరండి. క్రొత్త సంవత్సరంలో ప్రవేశించి మనం ముందుకు వెళ్తుండగా రోజు ఏది చేశాం, ఏమి చేశాం, ఉదయం లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఈరోజు నేను సాధించింది ఏంటి, సంపాదించింది ఏంటి, ఎంత సమయం నేను దేవుని కొరకు ఉపయోగించాను, ఎంత సమయాన్ని నేను వృధాపరుచుకున్నాను. సమయం పోతూనే ఉంటుందండి. మనం మాట్లాడుతుంటే పోతా ఉంటుంది, మాటల్లోనే సమయం పోతుంది. చాలా మాట పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు. అది మన భారతదేశంలో మనం ఎవరైనా మాట్లాడుతున్నామంటే చేసే పని అట్టాగా ఆఫ్ చేసి మాట్లాడుతుంటాం. నేను గమనించాను, ఇతర దేశాల్లో కొందరు మాట్లాడుతూనే పని చేసుకుంటుంటారు, పనులు చేసుకుంటూనే మాట్లాడుకుంటూనే వంట చేసుకుంటుంటారు. మనము ఎక్కడిదక్కడ ఆపేసి మాటలు మాటలు మాటల వల్ల మన సమయం వృధా అయిపోతుంది. కొందరు సమయం నిద్రలోనే గడిపేస్తారు. నిద్ర వలన ఎంత సమయం వృధా అయిపోతుంది. శరీరానికి అవసరమైన నిద్రపోవడం వద్దలేదు. కొంతమంది ఏమీ చేయకుండా తమ జీవితాన్ని సమయాన్ని వృధాపరుస్తుంటారు. ఈ గడియారాలు అవి కనిపెట్టక ముందు చైనీస్కి సమయాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కొన్ని నీడలు కనిపెడతాం కూడా వచ్చాయనుకోండి. వీటికి ముందు ఒక తాడు తీసుకొని ఆ సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఆ ఉన్న సమయాన్ని ప్రకారంగా కొంత క్యాలిక్యులేట్ చేసుకొని 24 ముడులు వేసేవాళ్ళట. 24 ముడులు వేసి దానికి నుప్పు అంటిస్తే అది మెల్లమెల్లగా కాలుతూ ఉన్నప్పుడు ఒక ముడి కాలితే 1 గంట అయింది అని ఏదో వాళ్ళకి తగిన క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఇన్ని గంటలకు ఇంత సమయానికి ఇన్ని ముడులు కాలిందని దాని ప్రకారంగా సమయాన్ని లెక్కలు కట్టేవాళ్ళ. ఒక్కోసారి ఆ ఒక రోజు కొరకు వేసిన 24 ముడులు అయిపోయిన తర్వాత అక్కడ చూస్తే కొంత బూడిద మిగిలేది. ఈ 24 గంటలు ఎలా ఉపయోగించుకున్నామంటే చివరికి పనికి రాని బూడిద మిగిలింది అన్నట్టు ఈ 24 గంటల్లో నేను ఏం చేశానా అని పరిశీలించుకునేవారట. ఇప్పుడు కూడా చైనీస్ చాలా ఫాస్ట్ కదండి. ఏది వచ్చినా మేడ్ ఇన్ చైనా అని ఉంటుంది. ఎందుకు వాళ్ళు త్వరగా పనులు చేస్తారు. కానీ మన జీవితంలో ఒక మాదిరిగా తీసుకుందాం. దేవుని బిడ్డలో మనం అంతకంటే చురుకైన వాళ్ళం. చురుకుగా ఉండటం గొప్ప భాగ్యం. ఒక రోజులో ముగించవలసిన బాధ్యతలు పనులు ముగించగలిగినప్పుడే మనం సమయాన్ని సద్వినియోగపరుచుకునేటట్టు లెక్క. అసలు లోకంలోనే సమయాన్ని వృధాపరుచుకునే మూర్ఖుడు ఎవరు అని ఒక చిత్రపటాలు రాసి పట్టుకురమ్మన్నారట. అని కొన్ని వేల మంది సోమరితనాన్ని చూపిస్తూ సమయాన్ని వృధాపరుచుకునే వారికి కొన్ని పిక్చర్స్ డ్రా చేసి తెచ్చారు.
ఆర్ట్స్ వేసి తెచ్చారు. అందులో 3 పిక్చర్స్ని వాళ్ళు సెలెక్ట్ చేశారంట. ఒకటేంటంటే ఒకడు డాలర్స్ తీసుకొని, లేకపోతే మన 2000 రూపాయల నోటు లాంటి విలువైన నోటు, అతి విలువైన నోటు తీసుకొని 2000 రూపాయల నోట్లు కట్టబెట్టుకొని ముక్కలుగా చించేస్తా కూర్చున్నాడంట. ఒక్కొక్కటి మొత్తం మొక్కలుగా చించేస్తున్నాడంట. అది ఇంకా చల్లదు కదా. ఊరి ఇదంతా మూర్ఖుడురా, ఇంత డబ్బు ఇస్తే దీంతో ఏదైనా ప్రయోజనకరమైన చేసుకోకుండా మొక్కలు చింపేస్తున్నాడే, వీడు ఎంత మూర్ఖుడు అనుకున్నారు. ఇంకొకటి ఏం చేశాడంటే ఎంతో గోల్డ్, డైమండ్స్, ఆర్నమెంట్స్ అన్నీ తీసుకొని ఒక ఓడలో పెద్ద బొట్టల్లో తీసుకొని నీళ్ళల్లోకి ఇసిరి పడేస్తున్నాడంట ఒక్కొక్కటి కూడా. ఒరు ఎంత మూర్ఖుడురా వీడు, ఇంత విలువైనవన్నీ కూడా పడేసుకుంటున్నాడు, ఒక్కటి సంపాదించుకోవడానికి ఎంతో కష్టపడుతుంటే అనుకున్నారంట. అయితే వీళ్ళిద్దరికీ ప్రజెంట్ ఫస్ట్ ప్రైజ్ రాలేదండి. మరి ఎవరికిరా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఒకడు ఊరకే కూర్చొని గోల్డ్ గిల్లుకుంటా ఉన్నాడు. అసలు ఏ పని చేయకుండా కనీసం వాడని ఏదైనా పని చేస్తున్నాడు, చింపేస్తున్నాడు, లేకపోతే ఇసిరేస్తున్నాడు. వీడు అది కూడా చేయటంలా. వాడు అట్లాగే కూర్చొని ఊరకే గోల్డ్ మాత్రం ఇట్లా పెంచుకుంటూ పొద్దునుంచి సాయంత్రం దాకా కూర్చున్న ఒక వ్యక్తిని చూపించి వీడురా నిజమైన ఫూల్, మూర్ఖుడు అన్నాడు. ఈ లోకంలో మనం ఎన్ని చేసినా ఏమి చేసినా సమయాన్ని కనుక వృధాపరుచుకున్నామంటే మనకంటే మించిన మూర్ఖుడు లేడండి. మీరు సమయమును వృధా చేయక, పోనీయక సద్వినియోగపరుచుకోవచ్చు. అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె కాక జ్ఞానం కలిగిన వారిగా చూపించండి. ఒక్క గంట సేపట్లో మనం ఎన్నో సాధించవచ్చు. దేవుని సహాయంతో నువ్వు చేసిన ఒక చిన్న ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడవచ్చు. ఒక చిన్న వాక్యం చదవడం ద్వారా నీ జీవితంలో గొప్ప మార్పును పొందొచ్చు. ప్లీజ్ డోంట్ వేస్ట్ టైం. వాక్యాన్ని చదవండి, ప్రార్థించండి. దేవుని సన్నిధిలో గడిపిన సమయం ఎప్పుడు వృధా అనుకోకండి. లోకంలో మనకున్న బాధ్యతలు నెరవేర్చండి. మీ ఉద్యోగంలో పర్ఫెక్ట్గా ఉండండి, తలగా ఉండండి. దేవుడు దీవిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఇంకా సంవత్సరం చాలా ఉందిలే అనుకుంటూ మేము ఇంకా పరుగును ప్రారంభించని వారిగా మిగిలిపోక ప్రతి క్షణాన్ని, ప్రతి దినమును సద్వినియోగపరుచుకొని నీవు ఆశించిన స్థాయిని చేరుటకు, నీ నామాన్ని మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఈ హెచ్చరికను విన్న మనందరికీ తోడయండి. సమయమును సద్వినియోగపరచుటకు సహాయం చేయదు గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీకోసం ప్రార్థన చేయాలంటే 954041 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ పక్షంలో విజ్ఞాపన చేస్తాం. మీ ప్రార్థన అవసరతలు, భారాలు మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంటే ప్రభుని స్తుతిస్తున్నాం. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి తెలియచేయండి. మీకోసం ప్రార్థిస్తాం. ప్రభుత్వమైతే ఈరోజు రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడైనది కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువ
కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే మధురం కలువరి ప్రేమే